ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చారిత్రాత్మక ప్రాచీన కట్టడాలు నిరాధరణకు గురవుతున్నాయి. ప్రధానమైన గోండురాజుల కోట శిథిలావస్థకు చేరింది. గత పాలకులు కోటల సంరక్షణను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. చరిత్ర సంస్కృతి చిహ్నాల సంరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు చరిత్రకారులు. పురావస్తు శాఖ గోండుకోట పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. ఆదివాసీ సంస్కృతికి చిహ్నమైన గోండురాజుల కోటపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాచీన కట్టడాల్లో 72 చారిత్రాత్మక కోటలున్నాయి. కాలక్రమేణా ఈ కట్టడాలన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటిలో ప్రధానమైనది ఉట్నూరు గోండురాజుల కోట. ఈ కోటకు దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. మొదట చంద్రాపూర్ గోండురాజు బల్లార్షా రాజు కింద ఉట్నూరు గోండురాజులు సామంతులుగా ఉన్నారు. తర్వాత ఉట్నూరు రాజధానిగా రాజ హనుమంతరావు, జలపతిరావు రాజదేవశాల పాలన సాగింది. ఈ రాజులే 1909లో 3 ఎకరాల్లో ఈ కోట నిర్మించారు. ఈ కోటలో ఆత్రం రాజు గోండులు, సీతా గొందిరాజుల చరిత్ర ఉంది. గోండుల నైపుణ్యంతో ఉట్నూరు కోటను అద్భుతంగా నిర్మించారు గోండు పాలకులు. కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటు చేశారు. తూర్పు భాగంలో పటిష్టమైన కలపతో ప్రధాన ప్రవేశ ద్వారం పెట్టారు. కోటలో ఇటుక, సున్నంతో ప్రహరీ గోడలు, బురుజులు పటిష్టంగా కట్టారు. లోపలి ద్వారానికి ఒకవైపు దర్బార్కు చేరుకునే మెట్లు, మరోవైపు దిగుడు బావి కట్టారు. రాజకుటుంబ స్త్రీల కోసం స్నానవాటికలు, రాతి గదులు ఏర్పాటు చేశారు. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ కోట లోపల గోండు లిపిలో రాసి ఉన్నాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసీలు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఉమ్మడి జిల్లాలోని కోటల్లో ఉట్నూరు కోటకు ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఈ ప్రాంతం నిజాం సంస్థానం ఆధీనంలోనే ఉండేది. భారతదేశంలో విలీనం తర్వాత ఈ కోట పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు అప్పటి పాలకులు. కానీ కాలక్రమేణా కోటలు నిరాధరణకు గురవుతున్నాయి. ఈ కోటల్లో గుప్త నిధుల తవ్వకాలకు అడ్డు లేకుండా పోతోందని ఆరోపణలున్నాయి. ఉట్నూరు కోటలోనే అప్పుడు వసూలు చేసిన శిస్తును జమ చేసేవారని చరిత్ర చెబుతోంది. బంగారు, వెండి నాణాలను పాత్రలో ఉంచి కట్టడాల కింద గుప్తం చేసేవారని చెబుతున్నారు చరిత్రకారులు. దీంతో ఉట్నూరు కోటలో ఖజానా ఉందని, దుండగులు ఇక్కడ తవ్వకాలు చేసి విధ్వంసం సృష్టించారని చెప్తున్నారు స్థానికులు. ప్రాచీన కట్టడాలకు ఆదిలాబాద్ జిల్లా పుట్టినీళ్లుగా ఉందన్నారు చరిత్రకారులు, స్థానికులు. ఆదివాసీల అద్భుత కళాఖండంగా ఉట్నూరు కోట పేరుగాంచిందని చెప్తున్నారు. ఈ కోట నిర్మాణంలో గోండురాజుల నైపుణ్యం, కోటలో అరుదైన వృక్ష సంపదతో జీవ వైవిధ్యం ఉందంటున్నారు. ఇది గోండు రాజుల యొక్క పరిపాలనకు, వారి పరిపాలన దక్షతకు ఉన్నటువంటి ఆధారం కనుక అంతకుముందు శిథిల వ్యవస్థలు ఉన్నప్పుడు పలు మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం స్పందించి దీనికోసం దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు కోటను పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇది పునర్నిర్మాణం కింద అయితే భవిష్యత్ తరానికి ఆ గోండు రాజుల యొక్క పరిపాలన విధానం ఇలా ఉండే వాళ్ళ సాంస్కృతిక ఆధారాలు ఇలా ఉన్నాయని తెలపడానికి ఆస్కారంగా ఉంటుంది. కనుక గోండుల కాలంలో ఇక్కడ కోట చాలా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, చాలా గొప్ప 28 ఫీట్ల ఎత్తులో ఎంట్రన్స్ గేట్ ఉంది. దానికి 16 ఫీట్ల ఎత్తులో తలుపులు ఉండేవి, 9 ఫీట్ల వెడల్పుతోటి దర్వాజాలు ఉండేవి. అంత పటిష్టంగా ఆ కోట నిర్మించిళ్ళు. గుప్త నిధుల కొరకు అనేక దొంగలు దాన్ని తవ్వుతున్నారు. అటువంటి పురావస్తు అంటే ప్రాచీన కాలం రాజులు అందించిన మనకు ఈ కట్టడంని, ఈ వాస్తు సంపద ఇప్పుడు మొత్తం చెల్లా చెదురం అవుతుంది. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ తీసుకొని ఇటువంటి కోటను పటిష్టపరిచి భావి తరాలకు ఇప్పుడున్న సంస్కృతిని అందించాలని కోరుతున్నా. శిథిలావస్థకు చేరిన గోండురాజుల కోటకు పూర్వ వైభవం తీసుకురావాలంటున్నారు స్థానికులు. గుప్త నిధుల తవ్వకాలను అరికట్టి కోటను పునఃనిర్మించాలని కోరుతున్నారు. ఆదివాసి చరిత్రను నిలిపేటటువంటి ఈ కోట, ఆత్రం రాజుల కోట, ఒక చారిత్రక ఆనవాళ్లుగా నిలిచేటటువంటి కోట పునర్నిర్మాణం జరగడం చాలా ఆనందదాయకం.